ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ఇది 20వ తారీఖు శుక్రవారము గోడెగాన్ మార్కెట్. ఈ గోడెగాన్ మార్కెట్ మహారాష్ట్రలో ఉంటుంది, అహ్మద్నగర్ జిల్లాలో. ఇది చాలా పెద్ద మార్కెట్. గేదెలు వస్తాయి, ఆవులు కూడా వస్తాయి. అంటే ఆవులతో పోల్చుకుంటే గేదెలు ఎక్కువ వస్తాయి ఈ మార్కెట్కు. ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలన్నీ చూపిస్తాను మీకు. బ్రీడ్లు వచ్చేసి గోడెగాన్ మార్కెట్లో ముర్రా, గ్రేడ్ ముర్రా, జాఫరాబాది, బన్నీ జాతి గేదెలు, ఇంకా కొన్ని అయితే ఒక 4-5 మినీ వచ్చినాయి, ఒక 5-6 బూరి వచ్చినాయి. ఎక్కువైతే మాత్రం మీకు ముర్రా గేదెలు కనిపిస్తాయి గోడెగాన్ మార్కెట్లో. సైజులు మీకు మీడియం సైజు, హెవీ సైజు గేదెలు ఏవి కావాలనుకుంటే అవి ఉంటాయి. సూడి గేదెలు కూడా ఉంటాయి. ఎక్కువైతే సూడి గేదెలలో ఈ గోడెగాన్ మార్కెట్లో 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఇవి మాత్రమే ఉన్నాయి సూడి గేదెలు. 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలోస్. అందులో ఎక్కువగా అయితే మాత్రం 3 నెలలు, 4 నెలలవే ఎక్కువ వస్తున్నాయి. చూడొచ్చు గేదెలను. పాడి కూడా ఉన్నాయి, పచ్చివి. ఈని ఒక వారము, 10 రోజులు, 15 రోజులు అయిన గేదెలు, నిండు సూడి గేదెలు కూడా వస్తున్నాయి. ఒక వారం, 10 రోజులు, 15 రోజులలో ఈయన గేదెలు. ఇక్కడ బూరి జాతి గేదె ఉంది, బూరి బ్రీడ్ బఫెలో. మార్కెట్లలో గేదెలు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ముందే చూసి మంచి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలా. ఎందుకంటే దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ అంటూ ఏముండదు మార్కెట్లో తీసుకున్న గేదెలకు జనరల్గా. ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి, సేల్ వీడియోస్. నాకు డైరీ ఫామ్ వాళ్ళు, రైతులు అట్లా చెప్తుంటారు అమ్మకాలకు. నేను వీడియోలు గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్నా కానీ సరే, మీరైనా సరే వాట్సాప్కి వీడియోలు పంపించవచ్చు. నేను గేదెలు చూపిస్తూ ఇన్ఫర్మేషన్ చెప్తాను. హర్యానాకు ఇక్కడికి అంటే మహారాష్ట్ర గేదెలకు, హర్యానా గేదెలకు డిఫరెన్స్ అయితే ఒక 10,000 నుంచి ఒక 15,000 డిఫరెన్స్ అయితే ఉంది గేదెలకు. అంటే ఇప్పుడు హర్యానా నుంచి హైదరాబాద్కు, అంటే ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ చెప్తున్నాను. హైదరాబాద్కు రానికే ట్రాన్స్పోర్ట్ అయితే మినిమం గేదెకు తక్కువలో ఉన్నా కానీ సరే ఒక 11,000 నుంచి 12,000 పడుతుంది. వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలే దగ్గర ఒక 90,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటుంది, అంటే తెలిసిన వాళ్ళకు. ఇంకా తెలియని వాళ్ళకైతే 1,10,000, 1,20,000 దాకా కూడా ఉండొచ్చు ట్రాన్స్పోర్టు. సో యాడ్ అండ్ యావరేజ్ చేసుకున్నా సరే మీకు గేదె మీద, అంటే దాని దానా ఖర్చులు, కుట్టి దానాలు అన్ని ఖర్చులు వేసుకుంటే మీకు గేదె మీద 11,000 నుంచి 12,000 ఈజీగా పడుతుంది ఒక్కొక్క గేదెకు, హర్యానా నుంచి హైదరాబాద్ రావడానికి. ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ గేదె రావడానికి ఒక, అంటే మీరు బల్క్లో తీసుకుంటే చెప్తున్నాను, ఒక 6-7 గేదెలు అట్లా తీసుకుంటే ఒక 4 నుంచి 5,000 పడవచ్చు ఒక్కొక్క గేదెకు. సో ట్రాన్స్పోర్ట్ మీదనే దగ్గర గేదె మీద ఒక 7,000 దాకా మిగులుతుంది. గేదెల ధరలు అయితే క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంది ఇక్కడ కూడా. మంచి క్వాలిటీ గల గేదెకైతే మీకు 1,20,000, 1,10,000 ఆ రేట్లలో దొరుకుతున్నాయి గేదెలు. వచ్చి కష్టపడి తిరిగి తీసుకుంటే మాత్రం ఒక గేదె మీద కష్టపడినందుకు ఒక 10,000 అయితే మిగిల్చుకోవచ్చు. అంటే అన్ని పొంగ చెప్తున్నా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇక్కడికి వచ్చినందుకు మొత్తం తీసేసుకున్నా కానీ ఒక 10,000 అయితే మిగులుతుంది గేదె మీద కష్టపడి. అంటే మంచి సెలెక్ట్ చేసుకోవాలా, ప్రాపర్గా రేట్ అడిగేటోళ్ళు ఉండాలా. కాప్స్ చూడొచ్చు, 6 నెలలవి, 7 నెలలవి అట్లా ఉన్నాయి. ఇందాక ఆడ చూసినది. ఇక్కడ మినీ జాతి హీఫర్ ఉంది చూడొచ్చు, మినీ జాతి పడ్డదూడ. వయసు దాన్ని ఒక 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు అట్లా ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల లోపల ఉండొచ్చు. ఇక్కడ పడ్డదూడలు ఉన్నాయి, వాటి వయసు కూడా సేమ్ అంతే ఉంటుంది. ఇవన్నీ సంవత్సరం ఉన్నాయి దూడలు. గ్రేడ్ ముర్రా ఉన్నాయి వాటిలో.
ఇక్కడ మినీ జాతి గేదె ఉంది. ఇక్కడ బుల్ ఉంది దున్నపోతు. హెవీ సైజ్ ఉంది పడుకునేది. ముర్రా జాతి బుల్లు. ఈ మార్కెట్‌కు వ్యాపారస్తులు కూడా బాగా వస్తున్నారు రీసేల్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ స్టేట్‌లలో రీసేల్ చేసుకుంటారు గేదెలను. అంతో ఇంతో లాభం చూసుకొని. 3 నెలల్లో 4 నెలల సూడి గేదెలు ఎక్కువున్నాయని చెప్పాను గదా! అవైతే రేట్లు వీళ్ళు 1,20,000, 1,10,000 అట్లా చెప్తున్నారు. అవైతే పెద్దగా రీజనబుల్ అనిపించలేదు రేట్లు. అంటే ఆంధ్ర, తెలంగాణ రేట్లకు, ఇక్కడ రేట్లకు ఇక్కడే కొంచెం ఎక్కువున్నట్టు అనిపించింది అవైతే. 3 నెలలు, 4 నెలలవి. ఇంకా రిమైనింగ్ నిండు సూడి గేదెలు, పాడి గేదెలైతే రీజనబులే అనిపించింది. అక్కడికి, ఇక్కడికి కొంచెము తేడా ఉంది రేటు. చెప్పాను గదా! వచ్చి చూసి చెక్ చేసుకుంటే గేదెకైతే అంతో ఇంతైతే మిగులుతది. హర్యానాతో పోల్చుకున్నా గాని సరే ఇక్కడే కొంచెం తక్కువ అనిపించింది రేటు. ఈ ఎండల కాలం స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ గేదెల రేట్లయితే కొంచెం పెరుగుతాయి జనవరి తర్వాత. ఇప్పుడు చలికాలంలో అయితే కొంచెం రీజనబుల్‌లో ఉండొచ్చు రేట్లు. క్వాలిటీ ఉన్న గేదెకు ఎప్పుడైనా సరే రేటే ఉంటది. బట్ ఏంటంటే ఇప్పుడు మాల్ ఎక్కువుంటది గాబట్టి, అంటే గేదెలు ఎక్కువుంటాయి గాబట్టి కొంచెం చూసి ఇస్తారు రేటు. ఎండల కాలం ఏందంటే గేదెలు తక్కువుంటాయి గాబట్టి ఆటోమేటిక్‌గా రేట్ అనేది ఎక్కువనే ఉంటది. ఈ గొడెగన్ మార్కెట్‌కు మాక్సిమం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులే గేదెలు తీసుకొస్తున్నట్టున్నారు. గేదెల అడ్డర్ క్వాలిటీలు చూడొచ్చు. వీటిలో పాడి ఉన్నాయి, నిండు సూడి ఉన్నాయి. ఈ లైన్‌లో. ఇక్కడ జాఫరాబాదీ జాతి గేదుంది. మహారాష్ట్రలో అంటే ఏ మార్కెట్ ఏ రోజు జరుగుతదో నాకు తెలిసిన మార్కెట్‌ల గురించి చెప్తాను ఇన్ఫర్మేషను. శుక్రవారం అయితే గొడెగాన్ జరుగుతది. శనివారము క్యాస్టీ మార్కెట్ జరుగుతది. మహారాష్ట్రలో నాకు తెలిసిన గేదెల మార్కెట్‌ల వివరాలు చెప్తాను. శుక్రవారం ప్రెజెంట్ ఇప్పుడు మనం చూసేది ఇది గోడెగాన్ మార్కెటు. ఇక్కడ గేదెలుంటాయి, ఆవులుంటాయి. ప్రతి శుక్రవారం జరుగుతది గోడెగాన్ మార్కెటు. నెక్స్ట్ శనివారము క్యాస్టీ మార్కెట్ ఉంటది. ఈ క్యాస్టీ మార్కెట్ శనివారం జరుగుతది. అక్కడ గూడా గేదెలుంటాయి, ఆవులుంటాయి. బట్ గేదెల కంటే ఆవులెక్కువుంటాయి క్యాస్టీ మార్కెట్‌లో. నెక్స్ట్ వచ్చేసి బుధవారం లోని మార్కెట్ ఉంటది. ఈ లోని మార్కెట్‌లో గేదెలు ఉండవు. ఓన్లీ ఆవులుంటాయి. చాలా ఆవులొస్తాయి లోని మార్కెట్‌కు. ఓ 2,000 ఆవుల దాకా రావచ్చు నాకు తెలిసి. లోని మార్కెట్ బుధవారం జరుగుతది. నెక్స్ట్ మంగళవారం ధూలే మార్కెట్ జరుగుతది. ఊరి పేరు ధూలే మార్కెటు. ఊరి పేరు ధూలే, మార్కెట్ పేరు గూడా ధూలే మార్కెటు. అక్కడ ఓన్లీ జాఫరాబాదీ గేదెలొస్తాయి. మాక్సిమం జాఫరాలొస్తాయి ఎక్కువగా. అది మంగళవారం జరుగుతది. ఈ గేదె 4 నెలల సుడి ఉందని వాళ్ళైతే చెప్తున్నారు వ్యాపారస్తులు. 4 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో అంట. ఇంకా ఇది కాకుండా 3 గేదెలున్నాయి. ఆ 3 గూడా 4 నెలలు సుడి ఉన్నాయనేసి చెప్తున్నారు. ఇక్కడ కనిపించే 4 గేదెలు. అయితే రేట్ అయితే ఒక్కొక్క గేదె ధర 1,10,000 చెప్తున్నారు. 1,10,000 ఇక్కడ కనిపించే 4 గేదెలు. బట్ ఇవైతే బేరం జరిగినాయి. ఈ లాస్ట్ గేదెకైతే ఒక పాల నర్రం ఎక్కువుంది. అంటే దార లేదు గానీ, ఒక గుబ్బలాగా వచ్చింది. దానికైతే నరం ఉంది. ఈ లాస్ట్ గేదె. క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఈ గేదె. అడిగేవాళ్ళు 4 గేదెలను 80,000 దాకా అడిగినారు. 80,000 దాకా అడిగారు. అడిగిన తర్వాత చెకప్ చేపిస్తే వీళ్ళు 4 నెలలు అన్నారు గానీ, ఆ లాస్ట్ గేదె క్వాలిటీ ఉందని చెప్పాను గదా! ఈ గేదె ఒక్కటి 4 నెలలెళ్ళింది లాస్ట్ గేదె. మిగిలిన 3 గేదెలు ఒకటేమో 2.5 నెలలెళ్ళింది. ఇంకా మిగిలిన 2 గేదెలేమో 3 ఎళ్ళినాయి. అంటే 4 గేదెలలో 2 గేదెలేమో 3 నెలలుంది. ఒకటేమో 2.5 నెలలుంది. ఇంకొకటేమో 4 నెలలెళ్ళింది. అందుకని జెప్పేసి వాళ్ళు తీసుకోలేదు. సుడి వాళ్ళు చెప్పినంత ఎళ్ళలేదని జెప్పేసి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపియలేదు. బేరం అయితే అది ఎనిక్కిపోయింది. ఈ గేదె 6 నెలల సుడితో ఉందంట. 78 అడుగుతుంటే ఇవ్వట్లేదనేసి చెప్తున్నారు. 78 సైజ్ చూసుకోవచ్చు. ఇవి 2 సూడి గేదెలు. ఒకటి జాఫరాబాదీ క్రాస్ ఉంది యువతల గేదె. ఒకటి 7 నెలల సుడితో ఉంది. ఒకటి 5 నెలల సుడితో ఉందంట. బేరం జరుగుతుంది. 80,000కు తక్కువ ఇవ్వను. 80,000 కంటే పైన అడగండి అనేటట్టు వ్యాపారస్తులైతే చెప్తున్నారు. చూడొచ్చు 2 గేదెలను. జాఫరాబాదీ జాతి గేదె 5 నెలల సుడితో ఉందంట. 5 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో. నెక్స్ట్ ఈంతే మూడో ఈత గేదె అనేసి వాళ్ళైతే చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెలో. ఈ గేదె ధర ₹1,00,000 చెప్తున్నారు. 1,00,000 రూపీసు.
అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. గేదె సైజు కూడా చూడొచ్చు. 4 నెలల సుడి ఉంది. 70,000 అడుగుతుంటే ఇవ్వట్లేదు. 75,000 అయితే తీసుకోమనేసి చెప్తున్నారు. 75,000 అయితే ఇస్తుంటున్నారు. చూడొచ్చు గేదెను క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఈ 2 నిండు సూడి గేదెలు 90,000 అడుగుతుంటే ఇవ్వట్లేదు. 90,000కు చూడొచ్చు. అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు. ఆ జాఫరాబాద్ జాతి గేదె కానించి యూతల్ సైడ్ ఉన్న 5 గేదెలు అమ్ముడైనాయంట. యూతల్ సైడ్ నుంచి అవతలది రెండోదేమో బన్నీ ఉంది. మొత్తం 5 గేదెలు. 5 కూడా నిండు సూడి గేదెలు అనేసి చెప్తున్నారు. రెడీ టు డెలివరీ బఫెలోస్. అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు. 1,30,000కి పోయిందంట ఒక్కొక్క గేదె. వాళ్ళు చెప్పడం అయితే అంత చెప్తున్నారు. మొత్తం 5 గేదెలు ఉన్నాయి. 5 బఫెలోస్. అందులో ఇది ఒకటి జాఫరాబాద్ ఉంది. ఒక్కొక్కసారి రీసేల్ అంటే గేదెలు తీసుకొని మళ్ళీ అమ్మేటోళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ కూడా చెప్తుంటారు కొన్న రేట్ల కంటే. అట్లా కూడా జరుగుతుంటది. పార్ట్ 2 వీడియో కైప రవీందర్రెడ్డి వ్లాగ్స్ ఛానల్లో వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.